అవును, ఈశ్వరేడి? వాడెందుకు వదిన అనవసరంగా? పెద్దమ్మ పడిపోవడానికి వాడు కాదురా, వాడు సోపులతో ఆడుకుంది అక్కడ, వదిన పడింది ఇక్కడ. ఎక్కడ పడిందనేది కాదు నాన్న, ఎలా పడిందనేదే పాయింట్. గుండె జారి గల్లంతైనట్టు పెద్దమ్మ సబ్బు మీద జారి గల్లంతైందా లేదా? బాబాయ్, ఈశ్వర్ బాగా హట్ అయ్యాడు, బయట కూర్చొని ఏడుస్తున్నాడు. అవునా? రమణ వాణ్ణి. అలాగే రావే. ఇలా అయిందానికి కాందానికి వాణ్ణి కార్నర్ చేయడం నాకు నచ్చట్లేదు. నాన్న, వాడు సోప్ తాటం చూసాం కదా, పెద్దమ్మ ఎలా పడింది? సోప్ మీద కాలేసే కదా, క్లారిటీ ఉంది కదా. ఏమో, సోప్ ఈశ్వరే వేసాడో ఇంకెవరైనా వేశారో. ఎవరేశారో మరి? వెళ్ళి సోదడక్కపోయారా? సోది అడగక్కర్లేదే, నిన్ను లాగిపెట్టి కొడితే ఎవరేశారో మొత్తం తెలుస్తుంది. కొట్టు. ఏదో జనం మధ్య కూర్చొని మాట్లాడడం కాదు, ధైర్యం ఉంటే ఒక్కడివే రా. ఏయ్, రేగి అన్నావంటే? అక్షరా ప్లీజ్ వదిలే, అయినా రాద్ధాంతం చాలు. ఈశ్వర్, నువ్వెందుకురా ఏడుస్తావు? నువ్వేం చేయలేదు నాన్న. తాతగారండి, ఏంటి నాన్న? వీడు ఈ రోజు హ్యారీ పాటర్ సినిమాకి వెళ్దాం అనుకున్నాడండి. వెళ్ళండ్రా. థాంక్స్ డాడీ. మాతో పాటు నువ్వు వస్తావా? డాడీకి పనుంది, వెళ్తే మీరు వెళ్ళండి. బయలుదేరి అక్షరా, ఇద్దరం పిల్లల్ని తీసుకుని సినిమాకి వెళ్దాం. ఏయ్, ఆపండి. అక్కడ అమ్మ కాలు విరిగి పడుంటే సినిమాలకు వెళ్తారంట. అవునండి. అక్షరా, అమ్మని చూసుకునే వాళ్ళు, అమ్మకి కావలసిన వాళ్ళు ఉండగా మనం ఎందుకు దండగా? ఎలా వెళ్తారో నేను చూస్తాను. అమ్మా రేఖా, రేఖా, ఓసారి ఇలా రా అమ్మా. హలో, అక్కడ పిలుస్తున్నారు. అమ్మా రేఖా. వస్తోందమ్మా, వెళ్ళు. చెంచు, ఏంటిదిరా? రేఖ ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడే కాస్త ఊపిరి పీల్చుకోవడానికి వెళ్ళిందిరా. ఏంటి? అదే వదినా, నీకు మందులు చేయడానికి వెళ్ళింది. నిన్నే కలరెత్తుంది మీ అత్తగారు. ఎటు వెళ్ళిపోయావమ్మా? నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకే. నిన్ను వదిలి కాదే, నీ పీక పిసికి శాశ్వతంగా నిన్ను వదిలించుకుంటాను. అమ్మడు, ఇప్పుడు నువ్వు మనసులో ఏమనుకుంటున్నావు చెప్పనా? ఏంటి ఆ గుసగుసలు? అబ్బే ఏం లేదత్తయ్య, నువ్విలా రెక్కలు తెగిన పక్షిలా, కాలు విరిగిన మేకలా పడున్నావు కదా. అంతా ఈశ్వర్ గారు చేసిందే. దేవుణ్ణి నిందించకూడదునా? వాడి దేవుడేంటే? నువ్వే అన్నావు కదా ఆ ఈశ్వర్ గారు చేశాడు అని. ఆ ఈశ్వరుడు కాదు, ఆ లేఖ కొడుకు ఈశ్వరున్నాడే వాడు. నువ్వు కాసేపు నోరు మూసుకునుండు. అత్తయ్య, నువ్వు ఈ పరిస్థితుల్లో ఉంటే నీ కొడుకు, కోడలు, పిల్లలు సినిమాకెళ్తున్నారు. వెళ్ళొద్దని చెప్పత్తయ్య, చూసే వాళ్ళకి బాగోదు. నాకు బాగుంటుందిలే. అవునమ్మా, ఎవరిటెళ్తే నాకే, నాకు నువ్వున్నావు, అది చాలు. నువ్వు నా దగ్గరుండి సేవలు చేస్తుంటే నెల కాదే, సంవత్సరమైనా హాయిగా పడుంటాను. సంవత్సరం దేని కుదినా బతికినంత కాలం దర్జాగా కాలు చేయి పడిపోయి పడున్నా ఏమీ కాదు. మంచి మాట చెప్పావు చెంచు. నువ్వు రామ్మా రేఖ, కాస్త ఒళ్ళు పట్టు. పట్టమ్మా పట్టు. నేను చేసింది ఇలా నాకే రివర్స్ అవుతుంది అనుకోలేదు.
దీన్ని ఎలా వదిలించుకోవాలి? గట్టిగా అక్కడే రెప్పులు దొరుకుతాయి. నువ్వు నోరు మూసుకుని పో. అమ్మయ్యా, చంపుకు తింటోంది కదే. చేసుకున్న వాడికి చేసుకున్నంత అని అప్పటికి చిలక చెప్పినట్టు చెప్తూనే ఉన్నాను. వద్దే, ఏం చెయ్యొద్దే, అసలే నీ రోజులు బాలేదు, ఏం చేసినా అది నీ మెడకే చుట్టుకుంటది అన్నాను. విన్నావా? వెళ్ళలేదు. తెల్లారుజామునే లేచిపోయి పూజలు లేసావు. ఏమైంది? భగవంతుడు నీ మాటలకి ఇచ్చాడా? లేదే. పోనీ నా కోడలు ఇలా పనిచేయడం ఏంటి, దజ్జాగా కూర్చోవాలి గాని అని మీ అత్త అనుకుందా? ఓ నొరుసునన్నా ఆయనన్నా పెట్టుకుందా? లేదు. అదే నీ ప్లాన్ ఫలించి ఆ జగదీశ్వరి మంచాన్ని పడదనుకో, ఆవిడి ఈ అక్షరా లేఖల చేత పనిచేయద్దనుకున్నావా? చేయించదా? ఓసి నీ పిచ్చి మొహమా, లారీ నుంచి ఇసుక బత్తాలు ఒక్కడే దించొచ్చు. 10 ఎకరాల పొలంలో ఒకడే కలుపులు తీయొచ్చు, నాట్లు వేయొచ్చు. కానీ మంచం మీద పడడానికి సేవలు చేయడం మాత్రం ఆ అన్నిటికన్నా కష్టమే. ఆ కష్టమేంటో ఆ జగదీశ్వరికి తెలుసు కాబట్టే నర్సుని పెట్టుకుంటది. అంటే మా అత్తకి నా మీద ప్రేమ ఉన్నట్టా లేనట్టా? మూర్ఖత్వంతో కూడిన ప్రేమ ఉన్నట్టు. రేఖా, నన్నెందుకు అలా చూస్తావు? పిలిచింది నేను కాదు కదా, మీ అత్త. ఎల్లు. రేఖా, నాకు తిక్కు రేగుతుంది. ఏముందిలే అమ్మడో, 2 రోజుల్లో అంత సర్దుపోద్దులే. అంటే నర్సును పెట్టుకుంటుందా? కాదు, ఆవిడ చేసి సేవలు నీకు అలవాటైపోతాయి. అమ్మా రేఖా, ఎల్లు. నువ్వేమో ఆవిడ సేవలు చేస్తూ ఉండు, కిందేమో వాళ్ళు ఆనందంగా పిల్లలతో ఆడుతూ పడుతూ ఉంటారు. చివరికి నిన్ను సైడ్ చేసి ఆయా కిందే ఉంచేస్తారు. ఇదేనే నీ బతుకు. ఎక్కడున్నావ్ అమ్మా? అదిగో తీసేస్తుంది. త్వరగా వెళ్ళవే, లేకపోతే ఆవిడ కానీ కోపం వచ్చిందనుకో నీకు ఈ ఆయా పోస్ట్ కూడా ఉండదు. నన్నెందుకు కొట్టావు? దాన్ని కొట్టలేక నిన్ను కొట్టాను. బానే ఉంది, అత్త మీద కోపం దుఃఖపచ్చి చోటు ఉంది. ఇది జైల్లో డబ్బులు ఎక్కువైపోయినాయి. అమ్మా అమ్మా, అంతా బాగుందిరా శ్రీరామ్. అమౌంట్ కొంచెం ఎక్కువ అనిపిట్లే? భలేవాడివి బాబాయ్, చెప్పాలంటే అది చాలా తక్కువ. అవును మావయ్య, ఆవిడ కాసు ఎక్కువ కదా. బాండ్ పేపర్స్ పట్టుకున్నారేంటి? కొంటున్నారా అమ్ముతున్నారా? 2 కాదు. 2 కాదా? అదేలాగా? ఇటువంటి ఏంటి అల్లరి పని? అల్లరి పని కాదమ్మా, ఆవిడ తనకు తాను కాఫీ పెట్టుకోవడమే ఎక్కువ. అలాంటిది పెద్దమ్మకి సర్వీస్ చేయడం అంటే కుదిరే పనేనా? మనం చేద్దామన్నా ఆయాని పెడదామన్నా పెద్దమ్మ ఒప్పుకోదు. అందుకే ఇలా చేశాను. మంచి పనే చేసావు నాన్న. ఆ రేఖ నమ్ముతుందంటావా? నేను అదే అన్నాను అత్తయ్య. ఇందు నిమిత్తం నేను తీసుకున్న నిర్ణయం ప్రకారం మా నాన్నగారు నాకు బహుమతిగా ఇచ్చిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉన్న అక్షరాల 20 కోట్లు విలువ చేసే ఎకరం స్థలాన్ని నా ఏకైక సంతానం చిరంజీవి కార్తికేయ ద్వితీయ సతీమణి గుణవతి రూపవతి అయిన శ్రీమతి సురేఖకు బహుమతిగా నా ఇష్ట ప్రకారం నా మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. దీంట్లో ఎలాంటి బలవంతం లేదు. ఇట్లు శ్రీమతి కోవెలమూడి రాజేశ్వరి దేవి గారు. ఇది చదివిన తర్వాత కూడా ఎవరైనా టెంప్ట్ కాని మనుషులు ఉంటారా అని అడుగుతున్నాను. ఇది చదివితే ఆ రేఖ ఎగిరి గంతేస్తుందిరా. ఏంటి ఎగిరి గంతేస్తుందని అంత మురిపంగా చెప్తున్నారు?
దేవుడా. నాకు తెలుసు అక్షర, ఊరికే ఎందుకు ప్రతిదాన్ని అలా ఊహించుకుంటా? సర్లే, ముందు మనందరం వదిన్ని పలకరించినట్లుగా వెళ్ళి ఈ బాండ్ పేపర్స్ అక్కడ పెట్టేసి వచ్చేద్దాం. పదండి వెళ్దాం. అందరం వెళ్తే అనుమానం వస్తుందేం బాబాయ్? లేదురా, ఒక్కడనే వెళ్తే అనుమానం వస్తుంది. ప్లస్ డాక్యుమెంట్స్ అక్కడ పెట్టడం ఈజీ అవుతుంది. ఏంటనోయ్, ఈ మధ్య బ్రెయిన్ తెగ పని చేసేస్తుంది. బెండకాయలు ఎక్కువ తింటున్నావా, లేకపోతే సల్మాన్ ఏమన్నా నేర్పించాడా? ఎవరి తలరాత ఎవరు రాస్తారు, దైవమున్నాడు రామ్మా కూర్చో. నడుపుతున్నాడు. ఎవరి తలరాత ఎవరు రాస్తారు, దైవమున్నాడు నడుపుతున్నాడు. అమ్మడో, బిర్యానీ ఉందే? అబ్బా, అమృతులా ఉందే. అస్సలు చెప్పలేమే, బోడు రుచిగా ఉంది. కానీ కొంచెం ఉప్పు తక్కువ అంతే. చాలా బాగుంది, చాలా బాగుంది. అమ్మడో, ఎందుకే సౌండ్ రాకుండా ఎడుతున్నావు? ఓసి, దీనికోసం ఆడాలైతే వదిలేసి వెళ్ళు. అమ్మా రేఖ, రామ్మా కూర్చో. వెళ్ళొద్దమ్మా. ఊరుకోవే అమ్మడో, ఊరుకో. బాధలు మనుషులకు కాకపోతే మాళ్ళు కొత్తయా. ఊరుకోవే. ఏంటి చెంచు, తల్లి కూతుళ్ళిద్దరు తెగేడుస్తున్నారు? నవ్వడానికి ఎటో అవకాశం లేదు కదమ్మా, కనీసం ఆడడం కూడా ఆడొద్దా? ఎక్కడున్నావమ్మా? ఇక్కడే ఉన్నానత్తయ్యా. నీకోసం జగదీశ్వర్ అత్తయ్య, మీ అబ్బాయి, మిగతా గ్యాంగ్ అంతా వచ్చారు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఒక 5 నిమిషాల్లో వస్తా. నీదెంత మంచి మనసే. నీ బొంద మంచి మనసు, నన్ను ఒక్క నిమిషమైనా వదిలేవే. వీళ్ళంతా వస్తే నువ్వెళ్ళడం ఎందుకే? బంగారంలా ఇక్కడే ఉండమ్మా. అవునమ్మా, అవును. మహారాణిలా ఇక్కడే ఉండి అత్తగారు సేవలు చేసుకుంటూ ఉండు. అక్క, ఎలా ఉందక్క? నాకేంటమ్మా, కన్న తల్లి కంటే రేఖ ఎక్కువగా చూసుకుంటుంది. అమ్మా, టైంకి మందులేసుకుంటున్నావా? ఇదే మంచి అవకాశం, ఇప్పుడు వెళ్ళిపోవాలి. అమ్మా రేఖ, రేఖ, ఏయ్ రేఖ. రేయ్, అత్తయ్య పిలుస్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు? రేఖ, అయ్యయ్యో, ఏంటి పెద్దమ్మా, బాగా డల్ అయిపోయావు. వదినా, అన్నయ్య ఫోన్ చేశాడు. చేశాడా? చేశాడు కానీ ఈ సంగతి ఏం చెప్పలేదు. నేను చెప్పానమ్మా. చెప్పావా? ఏమన్నారా? ఏం తెలియనట్లే మాట్లాడావా? అదే కదా పెద్దమ్మా ఆయన టాలెంట్. ఏమో మరి. రేఖ, అమ్మా రేఖ. కిందకెళ్ళింది అత్తయ్య. సరే మీరు వెళ్ళండమ్మా, మీరుంటే అది పైకి రాదు పాపం. పర్లేదు వదినా, పాపం ఇప్పుడే కదా వచ్చారాళ్ళు. కానీ చెప్పి మాట్లాడి వెళ్తారులే, కంగారే ఉంది. అమ్మడు ఇంకా తిందో లేదో. సరే అక్క, జాగ్రత్త. శ్రీరామ్, ఆ? అయిందా? వెళ్దామా? వెళ్దాం అమ్మా. చెంచు, రేఖను పిలు. ఒక్క 5 నిమిషాలమ్మా, వచ్చేస్తుంది. ఏంటి 5,000 కావాలా? అంటే ఊరికి అత్తయ్యకి సేవ చేయట్లేదా? ఎవరు 5 అడిగింది? నేను అన్నది 5 నిమిషాలు ఉండండి అని.
చెంచు వాళ్ళని ఎందుకే డబ్బులు అడుగుతావు? నన్ను అడగచ్చు కదా. ఆ, ఆ, నే- చూసావుగా అక్కది ఎంత దయగల గుణము. కావాలంటే రేఖకి కోట్లు ఇస్తుంది, కోట్లు. గుర్తుంచుకో. రండి అన్న వెళ్దాం. అక్క వస్తాం, పదమ్మా. ఆ, ఆ. ₹1,00,00,000 అంటే ₹1,00,00,000 మమ్మల్ని ఎలా వదిలేస్తే బతికిపోతాం. ఆ చాలు మాకు కోట్లు వద్దు. వదినా ఎలా ఉంది వదినా? వెళ్ళిపోయారా? నేనే వెళ్ళమన్నానే, వాళ్ళు ఉంటే నువ్వు ఉండట్లేదుగా. అత్తయ్య మీరు మందులు వేసుకున్నారు కదా, కాసేపు పడుకోండి. పడుకోండి. జో 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 జో. నేను ఇక్కడే ఉన్నాను పడుకోండి, కదా. పడుకోండి. జో. అయ్యి. జో జో. నేను చచ్చాక హాయిగా పడుకోవే, చంపుతున్నావు కదే. ఏంటి డాక్యుమెంట్స్? అమ్మడా అమ్మడా అయ్యేటి రానా అత్తానుండు. ఏటమ్మడో తను నా పేరు మీద 20 కోట్లు విలువ చేసే స్థలం రాసిచ్చింది. ఆ తర్వాత వచ్చేటప్పుడుతో పెద్ద బిజినెస్ చేయొచ్చే. ఆ తర్వాత చెప్పవే అమ్మా. ఏంటి తలనొప్పిగా ఉందని హాస్పిటల్కి వెళ్ళావా? ఏ హాస్పిటలే? చ అదే హాస్పిటలే చీప్ గా. మనం ఎవరనుకున్నావు? ఈ క్షణంలో 20 కోట్లు పుట్టించగల కెపాసిటీ ఉన్న వాళ్ళమే. మన రేంజ్ తెలియక వెళ్ళుంటావే. నో 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 నో, వెంటనే బయటకొచ్చి పెద్ద హాస్పిటల్కి వెళ్ళు. బాయ్. ఏ తింగర్దానా, ఊరికే ఏదో నెలకు ఒక 25 లక్షలు సంపాదించే మొగుడి పక్కన ఇలా సెక్యూరిటీ గార్డుల నుంచోడం తప్ప నీకేం తెలిసే? అదే నన్ను చూడు, పేరుకి వేవే హస్బెండ్ మాత్రమే. కానీ నేను నీలా కుక్క పిల్లలాగా తిరగను. తిరుగుతున్నానా? లేదే, గట్స్ ఉన్నాయి నాకు. ఏం మాట్లాడుతున్నావు? దించో. ఏంటి నా మీద చెయ్యెత్తే అధికారం నీకెవడిచ్చాడు? నీకిలా అనే అధికారం ఎవరిచ్చారు? నిన్నిలా కొట్టే అధికారం నాకెలా వచ్చింది?